హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కి సంబంధించి ఎస్ఏకి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. చాలా వరకు లైట్ తీసుకుంటున్నారు ఎస్ఏని. ఎస్ఏ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, 2019 లో ఈ యొక్క ఎస్ఏకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకి 100+ వస్తే జనరల్ గా మనకి జాబ్ గ్యారంటీ సిచ్యువేషన్. బట్ 100+ వచ్చిన క్యాండిడేట్స్ కూడా జాబ్ లో జాయిన్ అవ్వకపోవడానికి ఈ యొక్క ఎస్ఏని రీజన్ అనేది ఎలా అయిందో చూద్దాము. అలాగే అప్పుడున్నటువంటి కట్ ఆఫ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి. అందరు మ్యాథమెటిక్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకోవాలి టు సక్సీడ్. అలాగే జనరల్ సైన్స్ అండ్ పేపర్ 1 గురించి కూడా ఈ రోజు వేలో మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో కమింగ్ టు ద ఫస్ట్ వచ్చేసి మనకి 3 పేపర్స్. మనకి తెలుసు మెయిన్స్ లో మనకున్నది 3 పేపర్స్ అనమాట. ఎస్ఏ నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను మీకు, క్వాలిఫైయింగ్ అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. క్వాలిఫైయింగే బట్ డిసైడింగ్ అని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు డిసైడింగ్ అని నేను చెప్తున్నా కూడా నేను ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫైయింగ్ మనకి ఎన్ని మార్క్స్ రావాలి, సో అది కేటగిరీస్ వైజ్ వేరీ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అలాగే జనరల్ క్యాండిడేట్స్ కి ఇది వేరీ అవుతుంది అనమాట. ఇది మనకి తెలుసు. సో మనకి ఫస్ట్ 40% అనేది రావాలి ఫర్ జనరల్ ఓసీ క్యాండిడేట్స్ కి. ఎస్సీ అసలు ఎన్ని మార్క్స్ ఉంది, మనకి 50 మార్క్స్ ఉంది. 50 మార్క్స్ కి మనకి క్వాలిఫైయింగ్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి, అది బేస్డ్ ఆన్ కేటగిరీస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీస్ కి డిఫరెంట్ మార్క్స్ అనేది రావాలన్నమాట. సో హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే ఓసీ కేటగిరీ తీసుకుందాం, 40% ఆఫ్ ది మార్క్స్ అనేది రావాలి. ఎన్ని మార్క్స్ ఉంది మనకి ఎస్సీ, 50 మార్క్స్ ఉంది. అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, అప్రాక్సిమేట్ గా 20 మార్క్స్ అనేది మీరు తెచ్చుకోవాలన్నమాట. సో 20 మార్క్స్ తెచ్చుకోలేమా అని చాలా మంది క్వశ్చన్ వస్తుంది. అంటే ఏంటి మేడం మీరు అనేది, మాకు 20 మార్క్స్ కూడా రావా అనే క్వశ్చన్ మీకు వస్తుంది. నేను అందుకే చెప్తున్నానండి, 20 మార్క్స్ మీకు వస్తాయా రావా అనేది ఇక్కడ పాయింట్ కాదు. మీరు రాసినా కూడా ఎగ్జామ్ ఎవరి చేతిలో ఉంటుంది, ఆ మార్క్స్ ఎవరి చేతిలో ఉంటాయి అంటే ఎగ్జామినర్ మీ పేపర్ ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు ఎంత బాగా రాశారనేది కాదు, అక్కడ ఎవాల్యుయేట్ చేసిన ఎవాల్యుయేటర్ కి మీ పేపర్ ఎంత బాగా కనిపించింది, ఎంత బాగా అనిపించింది అనేది ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీరు ఎంత బాగా మార్క్స్ తెచ్చుకోవాలని రాస్తారో ఎగ్జామినర్ అనేవాడు అంత బాగా నేను కాంపిటీషన్ ని తగ్గించాలి అని కరెక్షన్ అనేది చేస్తాడు. అంతే కదా, అవునా కాదా? అలా చేస్తాడు అన్నప్పుడు మీ పేపర్ యూనిక్ గా ఉండాలి కదా. మీ పేపర్ యూనిక్ గా ఉన్నప్పుడే కదా మరి మీకు మార్క్స్ వేస్తాడు. మరి అలా యూనిక్ గా ఉండాలి అనుకున్నప్పుడు మీ యొక్క ప్రెజెంటేషన్ అనేది మ్యాటర్ అవుతుంది. అలాగే మీరు ఏం రాస్తున్నారు, మీరు ఏం నోట్ చేస్తున్నారు, ఏం డేటా యాడ్ చేస్తున్నారు, ఆ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, మీరు ఏమైనా డేటా యూస్ చేస్తున్నారా, ఫ్లో చార్ట్స్ యాడ్ చేస్తున్నారా, లేదా అండర్లైనింగ్స్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని ఎవ్రీ రూల్ అండ్ ప్రెజెంటేషన్, దాంట్లో పంక్చువేషన్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తున్నారు, ఈ సెంటెన్స్ అనేది ఎక్కడ రాస్తున్నారు, సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఎంత లాంగ్ సెంటెన్సెస్ రాయాలి, ఎన్ని పేజెస్ రాయాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే మీరు ఎస్సేని నీట్ గా ప్రెజెంట్ చేయగలుగుతారు. నీట్ గా ప్రెజెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎస్ఏలో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వస్తాయి. ఏంటి మేడం 20 మార్క్స్ కి మీరు ఇంత స్టోరీ చెప్తున్నారో అని మీకు అనిపించవచ్చు. అందుకే నేను 2019 లో ఏదైతే మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందో ఆ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి మార్క్స్ లిస్ట్ కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఎస్ఏలో ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది మీకే అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్. ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది మనకు తెలుసు ఒక ఓషన్. మీరు ఎంత చదివినా కూడా నేను కంప్లీట్ చేస్తాను జనరల్ స్టడీస్ అంటే కంప్లీట్ అవ్వదండి, డెఫినెట్ గా కంప్లీట్ అవ్వదు. మీకే కాదు, ఎగ్జామ్ రాసి ఏ ఆస్పిరెంట్ కి కూడా జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్ అవ్వదు. బికాస్ అందులో ఉన్నటువంటి హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఉన్నటువంటి రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఇందులో మీరు పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకుంటే అగైన్ హిస్టరీలో మీరు ఏపీ హిస్టరీ చదవాలి, ఇండియన్ హిస్టరీ చదవాలి, ఎకానమీలో ఏపీ చదవాలి, ఇండియన్ చదవాలి, జాగ్రఫీలో ఏపీ చదవాలి, ఇండియన్ చదవాలి. ఇంత చదివినా కూడా ఫర్ 100 మార్క్స్ మీరు ఇందులో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనేది మనం చెప్పలేం. బికాస్ పేపర్ 1 ట్విస్ట్ చేస్తాడా, పేపర్ 2 ట్విస్ట్ చేస్తాడా అనేది మనకి తెలియదు అనమాట, రైట్? సో దట్ ఈస్ వై పేపర్ 1 కంటే కూడా నేను దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి అని చెప్తున్నానంటే, ఫ్రమ్ యువర్ ప్రిలిమ్స్ ఐఎమ్ సేయింగ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీరు చాలా వరకు డిపెండ్ అవ్వదగ్గ సబ్జెక్ట్స్ అనమాట. ఎందుకు, బికాస్ ఒక లిమిటెడ్ సిలబస్ అనేది ఉంది, ఒక లిమిటెడ్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. జనరల్ సైన్స్ కనుక మీరు తీసుకుంటే 9 టాపిక్స్ ఉన్నాయి, రైట్? ఈ 9 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని దాటి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. అలాగే వాస్ట్ సిలబస్ అనడానికి కూడా లేదు. ఎందుకు అంటే మీరు కరెక్ట్ గా కూర్చుంటే జస్ట్ ఒక 20 డేస్ లో ఈ కంప్లీట్ సిలబస్ ని మీరు కంప్లీట్ చేసి రివిజన్ కూడా కంప్లీట్ చేసేసేయచ్చు అనమాట. ఈవెన్ మన క్లాసెస్ కూడా 20 డేస్ లో మనం డైలీ 2 hours క్లాసెస్ తీసుకుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మన క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి జనరల్ సైన్స్ ఇస్ డన్, కంప్లీటెడ్.
ఇప్పుడు వాళ్ళు దేని మీద ఫోకస్ చేయాలి, మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. మ్యాథ్స్ ఎందుకు ఈజీగా చెప్తున్నాను అనేది కూడా చూడండి. మ్యాథ్స్ మీరు కనుక నీట్ గా ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్ అనేది కనుక తెలుసుకొని ప్రాక్టీస్ చేశారు అంటే ఆన్సర్ అనేది మీకు ఎగ్జామ్ హాల్లోనే వస్తుంది. అంతే కదా, మీకు ఎగ్జామ్ హాల్లోనే ఇన్ని మార్క్స్ నా చేతిలో ఉన్నాయి అని చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే మీకు ఆన్సర్ వచ్చింది అని అంటే అది అక్కడ కరెక్ట్, ఒక మార్క్ మీ చేతిలో ఉంది. అలా ఎన్ని క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి మ్యాథ్స్ లో. ఈ మ్యాథ్స్ లో మీరు 30 కరెక్ట్ గా పెట్టారు అంటే 30 మార్క్స్ ఆల్రెడీ మీకు వస్తున్నాయి. మీరు నెక్స్ట్ దేనికి ట్రై చేయాలి, ఈ జనరల్ సైన్స్ అండ్ పేపర్ 1 లో మిగతా 70 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, రైట్? సో ఆ స్కోరింగ్, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఏ సబ్జెక్ట్ ఇస్తుంది మనకి పేపర్ లో అంటే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అందుకు మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాను. అలాగే జనరల్ స్టడీస్ తో పోల్చుకుంటే కూడా పేపర్ 2 అనేది నేను స్కోరింగ్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం 2019 లో జరిగిన ఎస్ఏ ఎలా కీ రోల్ ప్లే చేసింది అనేది చూద్దాం. అఫీషియల్ గా 2019 లో రిలీజ్ అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఫైనల్ మార్క్స్ అనమాట. అంటే అందరు క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారో వాళ్ళందరి మార్క్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ P1 అంటే పేపర్ 1 లో వచ్చినటువంటి మార్క్స్, అలాగే P2 అంటే పేపర్ 2 లో వచ్చినటువంటి మార్క్స్, అండ్ దెన్ టోటల్ మార్క్స్, అలాగే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. క్వాలిఫైయింగ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ అంటే నథింగ్ బట్ ఎస్ఏ. ఇక్కడ నేను మీకు చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఎస్ఏలో మార్క్స్ వచ్చేస్తాయి అనుకున్నాం. ఇక్కడే మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ మార్క్స్ అనేవి అందరికి ఎన్ని ఉన్నాయి, ఈ పర్సన్ కి చూడండి 68 మార్క్స్ ఉన్నాయి. మరి ఎస్ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయండి, 9 మార్క్స్ వచ్చాయి. అంటే క్వాలిఫైడా, క్వాలిఫై కాలేదు. ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. 97 మార్క్స్ వచ్చాయి. 97 మార్క్స్ వచ్చాయంటే ఈ పేపర్ లో డెఫినెట్ గా మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసినట్లు అయింది. మరి ఎస్ఏలో ఎన్ని వచ్చాయి, 23. అంటే ఏంటి, జస్ట్ పాస్ మార్క్స్ అనేవి ఎస్ఏలో వచ్చాయి. 97 వచ్చినటువంటి టాప్ ర్యాంక్ మార్క్స్ కూడా జస్ట్ పాస్ మార్క్స్ అనేవి ఎస్ఏలో రావడం జరిగింది, రైట్? అండ్ నెక్స్ట్ చూడండి, మీరు కంప్లీట్ గా కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం 25+ ఎస్ఏలో మీకు 50 మార్క్స్ కి నేను 20 మార్క్స్ తెచ్చుకోలే అన్నటువంటి క్వశ్చన్ మీకు ఎవరికైతే ఆస్పిరెంట్స్ ఉందో, ఈ కంప్లీట్ పీడిఎఫ్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేయండి. 130 పేజెస్ ఉంది. 130 పేజెస్ ఈ మొత్తం క్యాండిడేట్స్ 5000+ క్యాండిడేట్స్ మార్క్స్ మీరు అబ్జర్వ్ చేయండి. 25+ మార్క్స్ ఎస్ఏలో ఎవరికైనా వచ్చాయి అంటే మీ ఫింగర్స్ మీద మీరు కౌంట్ చేయొచ్చు, అంత తక్కువ మందికి రావడం జరిగింది. అందుకే నేను ఎస్ఏని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, అది క్వాలిఫైయింగ్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అది క్వాలిఫైయింగ్ అయినప్పటికీ కూడా డిసైడింగ్ అని చెప్తున్నది ఇందుకే. ఇక్కడ చూడండి 107 మార్క్స్ వచ్చాయి. ఈయన డెఫినెట్ గా మనకి ఫైనల్ లిస్ట్ లో ఉన్నాడు. బట్ ఎస్ఏలో ఎన్ని వచ్చాయి, జస్ట్ 24 మార్క్స్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 93 మార్క్స్. 93 మార్క్స్ వస్తే ఈయన పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ఇవి రెండిట్లో క్వాలిఫైడ్, ప్రాబ్లమే లేదు. మరి పేపర్ 2 మరి క్వాలిఫైయింగ్ టెస్ట్ లో ఎన్ని వచ్చాయి, ఎస్ఏలో మనకి 10 మార్క్స్ వచ్చాయి. అంటే ఈయనకు జాబ్ వచ్చినట్లా అండి, మీరు చెప్పండి? రాలేదు కదా, బికాస్ హీ డిడ్ నాట్ క్వాలిఫైయింగ్ ఇన్ ది క్వాలిఫైయింగ్ టెస్ట్. అందుకే నేను పేపర్ 1 పేపర్ 2 మేము ఇంత మంచి మార్క్స్ తెచ్చుకుంటాము, 100+ తెచ్చుకుంటాము అన్నా కూడా మీరు క్వాలిఫైయింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే వేస్ట్ అని ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నది ఇందుకే. ఇలా చెప్తే గానీ చాలా మంది ఆస్పిరెంట్స్ ఇంకా కూడా ఎస్ఏని అస్సలు ఫోకస్ చేయట్లేదు. ఈవెన్ దో నేను టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, టు ఇంక్లూడ్ ఇన్ యువర్ ఎస్ఏ అని, ఎస్ఏ రాసి చూడండి అని. అలా రాస్తారు అనుకున్నా కూడా ఎవరు దానిలో నుంచి అడగను కూడా అడగట్లేదు. అక్కడే అర్థమైంది ఆస్పిరెంట్స్ ఆర్ ల్యాకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్ ఎస్ఏ. అందుకే నేను ఇప్పుడు మీరు ఎస్ఏ ఫోకస్ చేయకపోతే మీ పొజిషన్ ఎలా ఉంటుంది ఫైనల్ మార్క్స్ తీసినప్పుడు అన్న దానికోసమే ఈ యొక్క ఫైనల్ మార్క్స్ ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ మార్క్స్ కూడా చూపిస్తాను చూడండి. కంప్లీట్ అందరి మార్క్స్ కూడా చూసుకుంటే అలానే ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ చూడండి. పేపర్ 1 లో 43 మార్క్స్ వచ్చాయి ఈ పర్సన్ కి. పేపర్ 2 లో 59 మార్క్స్. టోటల్ ఎన్ని, 102 మార్క్స్. డెఫినెట్ గా జాబ్ వచ్చే సిచ్యువేషన్ కదా. మరి ఎక్కడ పోగొట్టుకున్నాడు ఈయన జాబ్ ని, 10 మార్క్స్ ఎస్ఏలో తెచ్చుకొని చేతులారా జాబ్ ని పోగొట్టుకున్నాడు, రైట్? అందుకే నేను చెప్తున్నాను, కంప్లీట్ మొత్తం మీరు ఈ ఉన్నటువంటి 130 పేజెస్ కూడా మీరు చూస్తే అన్నిట్లోనూ కూడా సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. 77 మార్క్స్ వచ్చాయి, ఎస్ఏలో 7 మార్క్సే వచ్చాయి, ఓకేనా? నెక్స్ట్ చూడండి 88 మార్క్స్ వచ్చాయి, ఎస్ఏలో 11 మార్క్సే వచ్చాయి. అంటే వీళ్ళకి జాబ్ రాదండి. ఎలా వస్తుంది, ఇక్కడ 80 మార్క్స్ వచ్చాయి బట్ 13 మార్క్స్ ఎస్ఏ, జాబ్ రాలేదు, రైట్?
ఇక్కడ చూడండి 87 మార్క్స్ వచ్చాయి, బట్ ఎస్ఏ 12 మార్క్స్, జాబ్ రాదండి. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఎస్ఏలో మీరు క్వాలిఫై అవ్వరు. ఇక్కడ చూడండి 108 మార్క్స్ వచ్చాయి, జస్ట్ పాస్ ఇన్ ది ఎస్ఏ అంటే 20 మార్క్స్ వచ్చాయి కాబట్టి. ఇలా మీరు ఎస్ఏని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు జిఎస్ పేపర్ 1 పేపర్ 2లో నేను ఎంత మంచి మార్క్స్ తెచ్చుకుంటానన్నా వేస్టే. అందుకే చెప్తున్నాను, ఇది డెఫినెట్ గా నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎస్ఏని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎస్ఏని కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఎస్ఏకి సంబంధించి ఎలా ఉండాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మీరు ఎన్ని పేజెస్ రాయాలి, రైట్, వర్డ్ లిమిట్ ఎంత, ఎన్ని వర్డ్స్ అనేది రాయాలి, అలాగే ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉండాలి, మీరు డయాగ్రామ్స్ ఇంక్లూడ్ చేస్తే మీకు మార్క్స్ అనేది ఎలా యాడ్ అవుతాయి, అంటే మార్క్స్ యాడ్ చేసుకోవడానికి మీరు ఏమేమి యాడ్ చేయొచ్చు, ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ ఎలాంటివి యాడ్ చేయొచ్చు, స్కీమ్స్ ఎలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు, అండర్లైనింగ్ చేయొచ్చా చేయకూడదా, రీసెంట్ ఏపీఎస్సీ రూల్స్ ప్రకారం అండర్లైనింగ్ అనేది చేయొచ్చా చేయకూడదా, ఎన్ని పేజెస్ రాయాలి, ఇలాంటి రూల్స్ అన్ని కూడా ఏమున్నాయనే దానికి సంబంధించి నేను ఆల్రెడీ 2 వీడియోస్ అనేది మన ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. మన ఏపీ ఫారెస్ట్ ఎగ్జామ్ ప్లేలిస్ట్ లో ఉంటాయి, మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేయండి, ఎస్ఏ డైలీ ప్రాక్టీస్ చేయండి, ఎస్ఏ నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా మీ ఈ నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రమ్ ద ప్లే స్టోర్, లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఆర్ ఫస్ట్ కమెంట్ లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఆల్ టుమారో అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఆల్ ద బెస్ట్.